హరే కృష్ణ. ఈరోజు గుత్తి కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి, శుభ్రంగా కాకరకాయ కడిగేసుకున్నాను. ఒక పావు కేజీ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఆ ముచ్చుకలు తీసుకున్నాక ఒక కాకరకాయకి 2 పీస్ చేసానండి. ఇగోండి ఇలాగా. అన్నీ అలాగే చేసుకొని పెట్టుకొని, ఆ కాకరకాయ మధ్యన సీడ్స్ ఉంటాయి కదండీ! ఆ సీడ్స్ తీసేసుకోవాలి. ఇగోండి ఇలాగా అన్ని కాకరకాయ మధ్యలో కట్ చేసాక సీడ్స్ తీసేసుకున్నాక, తర్వాత అవి కొంచెం తొక్క చేదుగా ఉంటుంది కదండీ! లైట్‌గా కొంచెం తీసేసుకుందాము. అన్నీని తీసేసుకొని, ఇగోండి ఇలాగా నేను కాకరకాయ మధ్యలో నుంచి సీడ్స్ తీసేసుకున్నాను. కొంచెం కాకరకాయ మీదేమో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టానండి. ఈ కాకరకాయకేమో స్టీమ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మీరు బాయిల్ చేసుకోవచ్చు, కానీ స్టీమ్ చేస్తే బాగుంటుంది. ఇలాగా వాటర్ తీసుకొని ప్యాన్లోని అన్ని కాకరకాయ నీట్గా అలా పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ స్టీమ్ చేసుకుందామండి. స్టీమ్ తోటి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకాని ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకొని పల్లీలు 2 స్పూన్స్ పల్లీలు ఫ్రై చేస్తున్నానండి. గుత్తి కాకరకాయ కదా, మరి స్టఫింగ్కి మసాలా రెడీ చేసుకుంటున్నాము. అందులోనే పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఆ సీడ్స్ తీసాను కదండి కాకరకాయకి, అది పడేయకుండా ఆ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఆ సీడ్స్ తోటి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ధనియాల సీడ్స్ వేసుకున్నాను 1 స్పూను. ఇలాగా సీడ్స్, పల్లీలు, పచ్చి కొబ్బరి, ధనియాలు అన్నీ ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోని వేసుకుంటున్నానండి. అందులోని కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే సాల్ట్, జీరా, గరం మసాలా, చింతపండు వాటర్ వేసుకున్నాను. వేసుకొని మిక్సీ ఆడేసుకున్నానండి. ఆడేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత కాకరకాయ అయిందో లేదో స్టీమ్ చూస్తున్నానండి. ఇగోండి చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇలా నైఫ్ తోటి చెక్ చేసుకున్నాను. అంతా చక్కగా స్టీమ్ అయిపోయిందండి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయ చల్లారాక మిక్సీ చేసి ఉంచాను కదా మసాలా, అవి స్టఫ్ చేసుకుంటున్నానండి. అందులో వేలితోటి చక్కగా లోపల కొంచెం కొంచెం మసాలా వేసి ప్రెస్ చేసుకొని లోపల కూరుతున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లోని వేసానండి అన్నీని. అందులో మిగిలిన మసాలా ఉంది కదండి, అది కూడా పైన అలాగే స్ప్రెడ్ చేసేసి చక్కగా కొంచెం 10 మినిట్స్ ఆయిల్లోని ఫ్రై అయిన వరకు మూత పెట్టేసి ఉంచుదాము. ఇప్పుడు చెక్ చేద్దామండి. వావ్! ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. గుత్తి వంకాయ ఎలా బాగుంటుందో దాని మీద కాకరకాయ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అయిపోయింది చాలా బాగా. ఇంకా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొత్తిమీర తోటి గార్నిష్ చేసానండి. గుత్తి కాకరకాయ కర్రీ రెడీ అండి. చూస్తున్నారు కదా ఎంత గుమ్ముగుమ్ములుగా, ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్టీగా బాగుంది. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.